పెళ్లి చేసుకొని ఒక కాపురం నడుపుతున్న భగవంతన్న సార్ సార్ తిరిగి ఎందుకు మళ్ళా దళం వైపు వెళ్ళారు? సార్ దానికి ఒక కారణం ఏంటిదంటే వాస్తవికంగా పెద్ద కారణం ఏం లేదు. అయితే ఇప్పుడున్న చైతన్యంతో చెప్తున్న మాట ఇది. అప్పుడు చైతన్యం లేదు. సరిపోని చైతన్యం లేదు. అయితే సాంస్కృతిక భావాజాలంతోటి నన్ను బాగా గవర్నమెంటు ఆఫీసుల వైపు నాదేదైనా చిన్న చిన్న పనులుంటాయి గదా! నేను పోతుంటే ఒత్తిడులు ఎక్కువైనాయి. అయితే సాంస్కృతిక భావజాలాన్ని వాళ్ళు ఆకర్షించడం కోసం. జస్ట్ అంతే కారణం. ఆ సాంస్కృతిక భావజాలంలో భాగంగా వాళ్ళు ఆ ఒత్తిడి అనేటువంటిది ఎట్లుందంటే నాకు పని చేస్తలేరేమో, నన్ను అవాయిడ్ చేస్తుర్రేమో అన్నట్టుగా నేను ఊహకెళ్ళిపోయినా. అచ్చా, మీకు మీరు ఊహించుకున్నారు. నాకు నేనుగా ఊహించుకున్నా. వాస్తవికంగా వాళ్ళు వాళ్ళ పని చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి సంస్కృతిని వాళ్ళు నా మీద ప్రయోగిస్తుండ్రు. చిన్న చిన్న ప్రయోగాలు. అది నాకు అర్థం చేసుకునేంత చైతన్యం లేదు ఆ రోజు. అది సార్. అయితే ఆ ఆ రకంగా ఒత్తిడి ఎక్కువ గురయ్యి ప్రతిదీ నేను వాళ్ళు ఎంత ఆకర్షించినా కూడా నేను స్టేషన్‌కి పోవడానికి సిద్ధం కాకపోయేది. హ్మ్. ఫస్టు. ఇక అరే! మీకోసం మేము లొంగిపోయినప్పుడు వాళ్ళే పరేవి చేసి, వాళ్ళే టార్చర్ ఇచ్చారు వాస్తవికంగా. అంటే అదే చిన్న చిన్న అవును. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే, ఊరి క్యాండిడేట్ అని, ఇట్లా సరెండర్ అని, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేసి ఎండీ ఆఫీస్‌కు ఈ లోకల్ కానిస్టేబుల్ దగ్గరుండి లైసెన్స్‌కి పోవాలంటే, ఇట్లాంటి వాళ్ళు దగ్గరుండి చేపించి పంపించిర్రు. ట్రాక్టర్ ఇప్పించారు. ట్రాక్టర్ ఇప్పిచ్చేస్తారు. హ్మ్. అయితే ఆ రోజు 3,50,000 దానికి. ఆ రోజు రూ. 3కు అంత విలువుంది. హ్మ్. నిజంగా చెప్పాలంటే నా చేతిలో రూ. 3 లేకున్న టైంలో ఆ 3,50,000 పెట్టి ట్రాక్టర్ ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదు. తర్వాత ఒత్తిడికి తట్టుకోలేక ఆఫీసర్స్ యొక్క చైతన్యం ఎట్లుంటదంటే ఆఫీసర్ చైతన్యమే సార్. వాస్తవికంగా ఏందంటే నేను దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేని క్యాండిడేట్‌ని. హుహు. అక్కడ నేను డిఫరెంట్‌గా కావాల్సొచ్చింది అంతే. మళ్ళీ పోవడానికి కారణం గదొక్కటే. ఓకే. యెస్ సార్. రెండోసారి ఎవరిని కలిసి వెళ్లారు? ఫస్ట్ అంటే గోపాల్ రెడ్డి అలియాస్ యెస్ సార్. రెండోసారంటే నేను నాకు ఒత్తిడి వస్తుందనేటువంటిది వీళ్ళు ఊకే వచ్చేటోళ్ళు ఇక్కడ లోకల్‌గా ఎవరంటే రామన్న అక్కడ ఇక్కడ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత ఈ సాంబశివుడు ఐలే వచ్చిండు ఈ కలవకుర్తి ఏరియాకు హ్మ్. కమాండర్‌గా. ఈ సాంబశివుడు ఇక్కడ నుంచి జిల్లా కమిటీలోకి తీసిర్రు. తర్వాత లోకల్ అశోక్ అని కమాండర్ ఈ కొల్లాపూర్ ఏరియానే అశోక్ కమాండర్‌గా ఇక్కడున్నాడు. ఆ కమాండరు సరికొండ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిండు. ఇక్కడ సరికొండ అమన్‌గల్ పక్కన. అవును. సరికొండ ఆయన చనిపోయినప్పుడు ఈ ఐలయ్య అదే ఈ సాంబశివుడు ఐలయ్య. ఆయన ఒక 3 సంవత్సరాలు ఇక్కడ కమాండర్ చేసిండు. హ్మ్. ఆయన కమాండర్ చేసినప్పుడు ఆయన ఒక్కటే నన్ను లాగడానికి ప్రయత్నం చేసాడు. నేను లొంగిపోయి 4 సంవత్సరాలు ఉన్నా ఇంటికాడ. హుహు. ఆ 4 సంవత్సరాల టైంలో ఈయన వచ్చిండు ఇక్కడికి. హ్మ్. వచ్చి నన్ను అబ్జర్వేషన్‌లో ఉంచుకున్నాడేమో ఆయన ఆ పార్టీ దృష్టితోటి. ఇక అయితే ఆయన నేను మొదట 96ల మిలిటరీ క్యాంప్‌లో ఇద్దరం స్టూడెంట్స్. హుహు. అక్కడ పరిచయం ఆయన. తర్వాత నేను లొంగిపోయినంక ఇక్కడొచ్చి ఇంగ పరిచయం ఉన్న వ్యక్తే గదా! హ్మ్. ఇగ నన్ను లాగడం కోసం ప్రయత్నం చేసిండు బాగా. ఓ 4, 5 సార్లు కలిసిండు. ఇంటికొచ్చి కలిసిండు, బయటికి పిలుసుకొని కలిసిండు. ఎందుకు వస్తుర్రబ్బా! నాకు వాళ్ళ నుంచి ఏమి ఇబ్బందొస్తదని ఇక్కడ 2 దిక్కులా కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో. ఇగ వాళ్ళ ఒత్తిడి అంటే వాళ్ళు సాంస్కృతిక భావజాలాన్ని డెవలప్ జేయడం కోసం నాకు పెడుతున్న ప్రెషర్ ఏందంటే, అది నన్ను ఏదో తీవ్రమైన అణచివేతకు గురి చేస్తురన్నంత భావజాలాన్ని కొట్టుకుపోయినా. హ్మ్. కొట్టుకుపోయి వీళ్ళ మాటలకు లోనయిపోయి మళ్ళీ ఎళ్ళిపోవడానికి తోడైంది. అదొకటి. అయితే జనార్దన్ వాస్తవంగా టైంకి తోలకపోయింది. తోలకపోయిన టైం మాత్రం జనార్దన్‌ది. హ్మ్. అయితే ఎంకరేజ్ చేసింది సెకండ్ సారి ఈయన. హ్మ్. ఇంగ వాళ్ళు అట్లే అయితే అంతకంటే ముందు ఏందంటే ప్రభుత్వం దగ్గర సరెండర్ అయినోళ్ళను కొట్టేసేటటువంటి ఒక వేవ్ ఉన్నది ఒకప్పుడు. హుహు. ఇగ అది 90 లోపట గావచ్చు. హ్మ్. లొంగిపోతే కొంతకాలానికి మళ్ళా కొట్టేస్తారు అనేటువంటి భయంతోటి కూడా కొంతమంది అభద్రతా భావంతోని జీవించేటోళ్ళు. హ్మ్. కానీ వాస్తవికంగా అప్పుడు నన్ను చాలా ఆకర్షించడానికి ప్రయత్నం చేసిండ్రు. అయితే అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా ఆ విషయాల్ని. అప్పుడు నేను ఎంత తప్పు చేసినా అబ్బా! గీట్లాంటి విషయాలను నేను అర్థం చేసుకోక అనవసరంగా కొట్టుకుపోయానని ఇప్పుడు అర్థం చేసుకొని నీకు ఈ విషయం చెప్తున్నా. ఓహో! అది సరే. ఆ! ఓకే. ఓకే. అలా రెండోసారి వెళ్ళిన తర్వాత సరే. మీరు చేసిన కార్యక్రమాలేంటి? రెండోసారి వెళ్ళిన తర్వాత బాగా మిలిటరీ యొక్క ఏంది దళాల యొక్క ఇదే ఇగ దాడులు ఇవి, అవి వాటికి గురి చేశారు సార్ అందరిని వాస్తవంగా. కానీ నేను ఆర్గనైజేషన్ ఫీల్డ్‌లో ఉన్నా. వాళ్ళు మిలిటరీ ఫీల్డ్ ఒకటి, ఆర్గనైజేషన్ ఫీల్డ్ అని 2 చేసిర్రు. ఆ రెండిట్లో భాగంగా నేను ఆర్గనైజేషన్ ఫీల్డ్‌కు నన్ను మార్చిర్రు. నన్ను హ్మ్. ఆర్గనైజర్‌గా ఈ కలవకుర్తి ఆర్గనైజర్‌గా నన్ను ఇక్కడ బాధ్యునిగా చేసేసారు హుహు. లాస్ట్‌కు. కలవకుర్తి ఆర్గనైజర్‌గా ఉంటూ మీరు చేసే కార్యక్రమాలు?
ఈ కలగుర్తి ఆర్గనైజర్‌గా ఉంటూ ఏంటిదంటే 90 నుంచి నేను పనిచేసినటువంటి ఒక అనుభవం ఉంది కదా సార్ ఇక్కడ. అవును. అయితే 2000లో నేను డిసెంబర్‌లో ఎళ్ళిపోయాను మళ్ళీ. 2000 నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏంటంటే, పోయిన సంఘాలను మొత్తం గూడా మళ్ళీ రీపునర్నిర్మాణం కోసం కృషి చేశాను సార్ వాస్తవికంగా. హ్మ్. అయితే వాళ్ళప్పటికే ఏందంటే అనేక అణచివేతలకు గురయ్యి. అంటే హ్మ్, సంఘాలలో కొంచెం ఏమొచ్చిందంటే డిఫరెన్స్ వచ్చినాయి సార్ వాళ్ళ మధ్యల. ఆ డిఫరెన్స్ ఎట్లొచ్చిందంటే గ్రామాలలో అప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేసినాయంటే కొన్ని సంఘాలకు గురి చేసింది. హ్మ్. అదే ఏది మహాలక్ష్మి గ్రూపులని, అదే. ఆహ్, బడి బడి చైర్మన్‌లు, బడి యొక్క బాడీ అని, విద్యా కమిటీ చైర్మన్. ఆ విద్యా కమిటీ ఇట్లాంటి కమిటీలకు గురి చేసిర్రు వాళ్ళందరిని. అయితే ఆ సంఘాలు మర్చిపోయిర్రు. హ్మ్. ఈ సంఘాలలో బలి పడిపోయిర్రు. అప్పుడు వచ్చినండి వీళ్ళని టచ్ చేస్తే వీళ్ళు ఆహ్, పార్టీల మధ్యల కొట్లాటలు నాకు వైరుధ్యాలతోటి వస్తుర్రు నా దగ్గరికి. హ్మ్. వాళ్ళను మళ్ళీ ఒక కమిట్మెంట్‌కి తీసుకురావడం కోసం నేనేం చేయగలనబ్బా! నేను సింగిల్ ఆర్గనైజర్ ఇక్కడ. హ్మ్. సింగిల్ ఆర్గనైజర్ సిస్టమ్ ఇక్కడ. 2000 లోపటనే ఇక్కడ వ వ సె మిలిటరీ యాంగిల్ ప్రకారంగా సెక్షన్ కమాండర్‌గా తిరిగేది ఇక్కడ. ఒక సెక్షన్ 7 మందితోని తిరిగేది దళం. అది తీసేసిర్రు ఇక్కడ నుంచి ఎత్తేసిర్రు. హ్మ్. ఎత్తేసి ఒక సింగిల్ ఆర్గనైజర్, ఒక సింగిల్ దళ సభ్యునితోని ఇక్కడ తిరిగేది. నేను సింగిల్ ఆర్గనైజర్‌గా, సింగిల్ దళ సభ్యునితోని వీళ్ళు ఒక గ్రూపులుగా తయారయ్యిర్రు. వీళ్ళని నేను ఎట్లా తట్టుకుంటా అబ్బా! అని చెప్పేసి నేను వాళ్ళని డెవలప్ చేయడం కోసం, నన్ను నేను డెవలప్ చేసుకోవడం కోసం కృషి చేశా సరే. ప్రయత్నపూర్వకం రెండోసారి పోయినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళతోని నేను నేర్చుకున్న నాతోని వాళ్ళు నేర్చుకున్నరా ఆ! అది ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఆ! ఇది పెద్ద సమస్యలుగా మారలే పార్టీకి. ఆహా! టోటల్‌గా నేనేంటంటే సంఘ సభ్యులందరిని కూడా మీ మధ్యలో ఉండే వైరుధ్యాలన్నిటిని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని హ్మ్. ఆ పార్టీని కాపాడడం కోసం కృషి చేయండి అని చెప్పేసేటటువంటి సందేశాన్ని పార్టీలోకి తీసుకుపోయాను సార్. పార్టీ ఇచ్చినటువంటి ఒక అంటే ఒక ఆర్గనైజేషన్ ఆర్గనైజర్‌గా ఉండి ఎంతమందిని మీరు మెయింటైన్ చేశారు? టోటల్‌గా ఈ కలవకుర్తి ఏరియాలో కలవకుర్తి దళం యొక్క పరిధిలో నేను తిరగగలిగాను సార్. ఒక్కరే ఓహ్! నా ఎంట 1+1. 1+1 అంటే ఆ 100 మంది దాటిపోయారు నా తర్వాతన. ఆ! ఎంత ఎళ్ళిపోయారంటే ఒక వారంలో ఇక్కడేందంటే మొబైల్స్ ఎక్కువ సార్ వాళ్ళ పోలీస్ పార్టీలెక్కువ. ఇక్కడేంటే రోడ్డు అవును. సౌకర్యాలు, ఇవన్నీ సెల్ ఫోన్ సౌకర్యాలు, ఊరి ఒత్తిడి గూడా వాళ్ళకు. అంటే మా దగ్గర రావాలి సార్ అని ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేసినప్పుడు వాళ్ళు కూడా రాక తప్పదు. హ్మ్. అయితే ఒకటి ఆళ్ళు అట్లా వచ్చిరని కూడా ఏమనుకోను. మా వైపు మమ్మల్ని వెంటాడాలని కూడా వాళ్ళకు ఉంటది. అయితే ఆ సందర్భంగా ఏందంటే మొబైల్ పార్టీలెక్కువ. ఎప్పుడు కనబడుతుంటే పక్కపొంటి పోయేసారు ఇగ దాటిపోయేది. హ్మ్. ఎందుకోసం అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు. ఇక మేము ఎట్లా తప్పించుకోవాలనే ప్రయత్నం మేము. హ్మ్. అయితే అడవిలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తోలేటోళ్ళు. వాళ్ళకు స్టోరేజ్ ఉంటారు కదా సార్ వాళ్ళ దగ్గర. అవును. ఈ ఈ సాంబశివుడే అక్కడ ఇప్పుడు జిల్లా కార్యదర్శి, జిల్లా మెంబర్‌గా హ్మ్. ఉండి, ఇక్కడ బాధ్యుడు కూడా ఈ లోకల్ కమాండర్ చేసిన తర్వాత అప్పర్ ప్లాట్ 2 ఈ కల్వకుర్తి 2 దళాలని ఒకే 2 దళాల సెక్రటరీగా చూసేటోడు. ఓకే. ఆ జిల్లా సెక్రటరీ కాకుండా ఏరియా సెక్రటరీగా. అక్కడున్న అడిషనల్ ఫోర్స్‌ని పంపించేవారండి. పంపిస్తే వాళ్ళు వారం రోజులు కూడా 10 రోజులు కూడా ఉండకపోతే మళ్ళా ఒక్కడిని చేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఎందుకు? ఎప్పుడు ఒక్కడినే అయ్యేటోడిని. ఎందుకు ఉండేవారు కాదు? అదే సార్ ఈ పోలీసుల యొక్క మొబైల్ పార్టీలన్నిటిని గూడా అచ్చా! ఎప్పుడు ఆ తిండి తెచ్చుకోవాలంటే కూడా ఒక పెద్ద ఇబ్బందిగా సమస్య ఉండేది. ఉండేది. ఆ! వీళ్ళ మధ్యల నిజంగా ఇంట్ల పిల్లులు, ఎలుకలు ఎట్లా తిరుగుతాయని ఒక సామెత మేము చెప్పుకునేది ఆ! సంఘాలలో. ఆహా! అలాంటి పద్ధతిలో తిరిగేటోళ్ళం సార్ ఇట్లా. ఆహా! అయితే ఇది వాస్తవికంగా సంఘాలలో ముంతకుముందు ఆ పార్టీ ప్రభావం ఉన్నప్పుడు పనిచేసినటువంటి వాళ్ళందరినీ గూడా ఏందంటే, మళ్ళీ సంఘటితం చేయడం కోసం, వాళ్ళని సంఘాలలో బలోపేతం చేయడం కోసం, హ్మ్. ఆ పాత సంఘాల యొక్క ప్రభావాన్ని, ఆ సంఘాల ద్వారా వచ్చి విజయాలు సాధించినటువంటి విజయాల్ని తెలియజెప్పుకుంటూ, వాళ్ళ కోసం నేను కొంతకాలం పనిచేసినా. అంటే రెండో దఫా వచ్చినప్పుడు. యెస్ సార్. ఓకే. ఫస్ట్ నేను ఓన్ క్యాంపెయిన్‌గా ఇట్లా వర్కౌట్ చేసినా. హ్మ్. అప్పటికి నేను సభ్యుడిని. నేను ఓన్లీ చెప్తే అన్న చేసేటోడిని. మీరు రెండో దఫా వచ్చినప్పుడు సార్. సరెండర్ అయిపోయిన వ్యక్తి మళ్ళా బయటికి లోపటికొచ్చాడు అని ఆ! పోలీసులు మరి మీ ఇంటి మీద దాడులు చేయడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం చేయలేదా? చేశారు సార్. మా అన్నని, మా తమ్ముడిని, మా అమ్మని. నేను ఈ ఈ నేను అండర్ గ్రౌండ్ అయ్యేటప్పుడు మా నాన్న చనిపోయిండు. నేను 93లో చనిపోయిండు మా నాన్న. హ్మ్. నేను 91లో ఎళ్ళిపోయినా. అయితే 93లో 91లో నన్ను కలిపే కొట్టేసారు పోలీసోళ్ళు. అయితే అయ్యో! మా కుటుంబం అందరూ వ్యక్తిగతంగా ఒకరొకరుగా దెబ్బలు తిన్నారు. హుహు. అయితే దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోయిందంటే వాళ్ళకు, "సార్ ఏదో మీరు చెప్పేది వింటాం గానీ మమ్మల్ని బాధ పెట్టకండి. వాడొస్తే మేము చెప్తాం అంత కాదంటే." వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అయితే నేనొచ్చేది వాళ్ళకి చెప్పి రాకపోయేది కదా! నేనొచ్చేది నేను తిప్పలు కొద్దీ నేనెళ్ళిపోయేది. అదే. మళ్ళా వచ్చినట్టే కదంటే, "వచ్చిండు సార్ మరేం చేయాలి? నేను రావద్దు అననీకి రాదు వాడిని. వస్తే ఎందుకొచ్చాం అననీకి రాదు. ఏం చెప్పాలనో తెలవదు మాకు. ఇక మీరు మమ్మల్ని పిలిస్తే మేము వస్తున్నాం. ఉన్న విషయం చెప్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీ ఇష్టం.
వాళ్ళొచ్చి వాళ్ళు తుపాకులతోనొచ్చి మేమప్పుడు 7 మందిం సార్ ఇక్కడ దళం. ఆ 7 మంది వచ్చేసరికి వాళ్ళేం చెప్తారు సార్ మాకు? అవును. నేనొక సభ్యుడిని అందులో. అట్లా ఉండే సార్ ఇగ.